హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ గురు ఛానల్. ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది చూద్దాం. అయితే ఈ ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందుగా మనం వన్ టైం రిజిస్ట్రేషన్, ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా చేయాలి ఏమిటి అనేది మీకు డీటెయిల్గా ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను. అయితే ఈ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వచ్చి కేవలము న్యూ యూజర్స్, అంటే కొత్తగా ఏపీపీఎస్సీలో డిపార్ట్మెంటల్ టెస్ట్కి అప్లై చేసే వాళ్ళకి ఫస్ట్ టైం వారికి ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా చేయాలి ఏమిటి అనేది పూర్తి డీటెయిల్గా మీకు అందిస్తున్నాను. నా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ కాకుండా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోపై కామెంట్ కూడా చేయండి. ఇక ఈ ఏపీపీఎస్సీ వెబ్సైట్ వెళ్ళడానికి మనం క్రోమ్ని కానీ లేదా మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఉన్న బ్రౌజర్ను ఓపెన్ చేసుకోండి. దీంట్లో ఏపీపీఎస్సీ వారి ట్యాగ్ నుంచి ఈ అడ్రస్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో 4 ట్యాబ్లు మనకు కనిపిస్తాయి. ఏపీపీఎస్సీ వెబ్సైట్, ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషను, డౌన్లోడ్ హాల్ టికెట్స్. ఏపీపీఎస్సీ వెబ్సైట్ మీద క్లిక్ చేసామనుకోండి, మెయిన్ వెబ్సైట్కి వెళ్ళిపోతాం. ఇక్కడ క్లిక్ చేసి చూద్దాం. ఈ విధంగా వెబ్సైట్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయమని మనకి ట్యాబ్ ఆల్రెడీ ఎనేబుల్ చేశారు. చూడండి, notification for online application submission of departmental test May 2025 session, notification number 4/2022 has been enabled అని ఇచ్చి క్లిక్ హియర్ అన్నాడు. ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, కంపల్సరీగా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అడుగుతుంది, కొత్త వాళ్లకు మాత్రమే. ఆల్రెడీ మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అవసరం లేదు. అంటే రెండోసారి కానీ మూడోసారి కానీ అటెంప్ట్ చేస్తున్న వాళ్ళకి అవసరం ఉండదు, మొదటిసారిగా అవసరం ఉంటుంది. కాబట్టి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ టర్న్ అవుతుంది. టర్న్ అయ్యి ఓటీపీఆర్ ఐడి అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది, క్యాప్చా అడుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ క్యాప్చాని ఫిల్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకోటి గమనించవలసింది ఏంటంటే, న్యూ యూజర్ అంటే ఫస్ట్ టైం మీరు ఓటీపీఆర్ చేసుకుని, అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం మీరు రిజిస్ట్రేషన్కి వెళ్తున్నప్పుడు ఈ న్యూ యూజర్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. మీ పాస్వర్డ్ కానీ మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. రికవరీ ఓటీపీఆర్ అయితే మీ ఓటీపీఆర్ ఐడియే మర్చిపోయారు అనుకోండి, అప్పుడు ఆ ఐడిని రికవరీ చేసుకోవడానికి ఇది తర్వాత వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తాను. ఆల్రెడీ నా ఛానల్స్లో ఉన్నాయి, మీరు వాచ్ చేయొచ్చు. ఇప్పుడు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి, ఇక్కడ చూడండి రెడ్ కలర్లో ఇచ్చాడు కాబట్టి న్యూ యూజర్స్ దీని మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ క్లిక్ చేసినప్పుడు మనకు ముందుగా ఏ విధంగా అయితే వచ్చినాయో ఆ విధంగానే వచ్చినాయి. చూడండి, ఇక్కడ నేను ఏపీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే వచ్చినాయి ఓటీపీ రిజిస్ట్రేషన్ వచ్చింది, ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్. దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, 2 ట్యాబ్లు ఓపెన్ అయ్యాయి. ఇక్కడ కూడా 2 ట్యాబ్లు ఓపెన్ అయినాయి. ఇది వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్, మోడిఫైడ్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. ఎప్పుడైనా మోడిఫై చేసుకోవాలి అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా చేంజ్ అయింది, మీ డిజిగ్నేషన్ చేంజ్ అయింది, అప్పుడు మోడిఫై చేసుకోవాలి. కాబట్టి అప్పుడు వాళ్ళు దీంట్లోకి వెళ్ళవలసి ఉంటుంది. న్యూగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు దీంట్లోకి వెళ్ళదు. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా పేజ్ టర్న్ అవుతుంది. చూడండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయింది. కొత్తగా పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసేవాళ్ళు అయితే ఇది. అలా కాకుండా డిపార్ట్మెంటల్ టెస్ట్ అయితే ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ టెస్ట్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఇది, అదర్స్ అయితే ఇది. కాబట్టి ఎక్కువగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటాం కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. 3 న్యూ రిజిస్ట్రేషన్ ఇచ్చాడు. న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంప్లాయీ ఐడి, మీ యొక్క ట్రెజరీ ఐడిని ఇవ్వాలి. నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి బోర్డులో సర్టిఫికెట్లో ఉండే బర్త్ సర్టిఫికెట్ ప్రకారం ఇక్కడ నేమ్ ఇవ్వాలి. మీ జెండర్ని సెలెక్ట్ చేసుకొని మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మీ ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్ ఇక్కడ టైప్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ మీద ఇక్కడ క్లిక్ చేయగానే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ముందుగా ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మంత్ని సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డేని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి.
నెక్స్ట్ వచ్చి ఈమెయిల్ ఐడిని ఫిల్ చేయాలి. ఇక్కడ రెడ్ కలర్ స్టార్ మార్క్స్ లో కనిపించే అన్ని కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ కాబట్టి తప్పనిసరిగా మీరు ఫిల్ చేయాలి, లేకపోతే అప్లికేషన్ సబ్మిట్ అవ్వదు. మొబైల్ నెంబర్ని ఇక్కడ ఫిల్ చేయాలి. ఆఫీస్ డీటెయిల్స్, మీ డిపార్ట్మెంట్ ఏమిటి, మీ ప్రెజెంట్ డిజిగ్నేషన్ ఏమిటి, మీ పోస్ట్ హెల్డ్ ఏమిటి అనేది, అలాగే వర్కింగ్ ఆఫీస్ నేమ్ ఏమిటి, మీ ఆఫీస్ యొక్క అడ్రస్, డోర్ నెంబరు, ఫ్లాట్ నెంబరు, కాలనీ, టౌన్, సిటీ, డిస్ట్రిక్ట్స్ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా పాపులేట్ అవుతాయి, మీరు సెలెక్ట్ చేసుకోవాలి. స్టేటు, పిన్ కోడ్. తర్వాత ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. ఫోటోగ్రాఫ్ వచ్చి 50 KB మీరు స్కాన్ చేసి ముందుగానే అట్టి పెట్టుకోవాలి. సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి అట్టి పెట్టుకోవాలి. ఈ స్కానింగ్ చేసుకున్నాను ఎంత ఉండాలంటే ఫోటోగ్రాఫ్ వచ్చి 50 KB, సిగ్నేచర్ వచ్చి 30 KB. ఈ 30 KBకి 50 KBకి తక్కువగా ఉంటే అప్లోడ్ కాదు. అదేవిధంగా ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది, మీరు సెలెక్ట్ చేసుకుంటే అప్లోడ్ అవుతాయి. ఈ ఫోటోగ్రాఫ్ కానీ సిగ్నేచర్ కానీ జేపీజీ ఇమేజ్లో మాత్రమే, జేపీజీ ఫార్మేట్లో మాత్రమే ఉండాలి. సైజులు కూడా ఇచ్చారు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా డిపార్ట్మెంట్, మీరు ఏదైనా డిపార్ట్మెంట్లో ఉన్నదంటే నో, జనరల్గా అందరికీ నో ఉంటుంది, నో. తర్వాత డిక్లరేషన్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఐ యాక్సెప్ట్ ద అబౌవ్ డిక్లరేషన్ ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది, క్లిక్ చేసి ఒక్కసారి ప్రివ్యూ చూసుకుని ఆ ప్రివ్యూలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ఎడిట్ చేసుకుని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆ ప్రివ్యూ ఏ విధంగా కనిపిస్తుంది అనేది చూద్దాం. ఈ విధంగా న్యూ రిజిస్ట్రేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇలా ఫిల్ చేసిన తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ప్రివ్యూని ఒకసారి చూసుకోవాలి. ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేయగానే మనకు ప్రివ్యూ ఈ విధంగా కనిపిస్తుంది. అంటే మీరు ఇన్పుట్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ఆఫీస్ డీటెయిల్స్, మీ ఫోటోగ్రాఫ్, మీ సిగ్నేచర్ కూడా ఈ విధంగా ప్రివ్యూలో కనిపిస్తుంది. అన్ని డీటెయిల్స్ కూడా ఈ విధంగా కరెక్ట్ గా ఉన్నాయి అనుకున్నప్పుడు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఫిల్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి చూడండి ఓటీపీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ విత్ రిజిస్ట్రేషన్ ఐడి, మీకు ఒక ఐడి కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ ఐడిని మీరు నోట్ చేసి ఉంచుకోవాలి. అప్పుడు ఓకే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఆ బటన్ మనం ఓకే చేసినట్టయితే మనకి మీ యొక్క ఆ రిజిస్ట్రేషన్, ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సంబంధించిన అప్లికేషన్ ఈ విధంగా సబ్మిట్ అయ్యి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఇందులో కూడా డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ మీకు కనిపించడం జరుగుతుంది. దీన్ని ప్రింట్ తీసుకుని అట్టి పెట్టుకోవాలి. అంటే మీరు ఎన్నిసార్లు డిపార్ట్మెంటల్ టెస్ట్ రాస్తున్నా అన్నిసార్లు కూడా మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ఆఫీస్ డీటెయిల్స్, మీ క్వాలిఫికేషన్స్ కూడా అస్తమానం సబ్మిట్ చేసుకోకర్లేకుండా వన్ టైం మీరు ఈ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారనమాట. ఇప్పుడు ఈ విధంగా ప్రింట్ తీసుకుని అట్టి పెట్టుకుని మీరు ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడిని మాత్రము ఇక్కడ పైన చూడండి రెఫరెన్స్ నెంబర్ అని కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది, ఏపీతో స్టార్ట్ అవుతుంది. ఆ నంబర్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ డిపార్ట్మెంటల్ టెస్ట్కి వచ్చి లాగిన్ అవుతారు. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తర్వాత మనం మళ్ళా వెబ్సైట్కి వచ్చి, అంటే ఇక్కడ డిపార్ట్మెంటల్ టెస్ట్కి అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ డిపార్ట్మెంట్, ఈ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసామనుకోండి మనకి ఈ విధంగా పేజ్ చేంజ్ అవుతుంది. మీ యొక్క ఓటీపీఆర్ ఐడి ఏపీ అనే దాని నెంబర్తో స్టార్ట్ అవుతుంది. ఏపీ అని ఉండి డిజిట్స్ ఎన్ని ఉంటాయంటే 3, 6, 8, 10 డిజిట్స్ ఉంటాయి. ఏపీ అనే లెటర్తో స్టార్ట్ అయ్యి 10 డిజిట్లు ఉంటాయి. ఆ 10 డిజిట్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ యూజర్ లాగిన్లోకి వెళితే మీరు లాగిన్ అవ్వలేరు ఫస్ట్ టైం. ఎందువల్లంటే మీరు న్యూ యూజర్ కాబట్టి మీరు న్యూ యూజర్ అన్న చూసారా, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఈ న్యూ యూజర్ మీద క్లిక్ చేసినప్పుడు మీ ఓటీపీఆర్ ఐడిని ఇక్కడ ఇవ్వాలి, ఏపీతో స్టార్ట్ అయ్యే నంబర్ని. అదేవిధంగా మీరు ఆ రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఫిల్ చేయాలి. ఫిల్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చినప్పుడు దాంట్లో అది ఇన్పుట్ చేసి మీరు అప్పుడు ఎగ్జిస్టింగ్ యూజర్ కింద మారుతారు. అది ఏ విధంగా అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఆ న్యూ యూజర్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందని చెప్పాను. యూజర్ ఐడి అంటే ఏపీతో స్టార్ట్ అయ్యి యూజర్ ఐడిని ఇక్కడ ఫిల్ చేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసి క్యాప్చాని ఫిల్ చేసి గో మీద లేదా ఓటీపీ మీద క్లిక్ చేయాలి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విధంగా
మీ మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ రావడం అనేది జరుగుతుంది. మీరు ఇచ్చిన రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ వస్తుంది. అప్పుడు మొబైల్ నెంబరు ప్రిఫర్డ్ పాస్వర్డ్, మీకు ఏ పాస్వర్డ్ కావాలనేది ఆ పాస్వర్డ్ను మీరు ఫిల్ చేసుకుని ఇదే ఇక్కడ ప్రిఫర్ పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో మీకు నచ్చిన పాస్వర్డ్, తర్వాత అదే పాస్వర్డ్ ఇక్కడ ఫిల్ చేసి కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. ఇదంతా న్యూ యూజర్స్ చేయవలసిన పని. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి యూజర్లో ఒకసారి డిపార్ట్మెంటల్ టెస్ట్గా అటెంప్ట్ అయిన వాళ్ళు కాదు ఇది. ఈ విధంగా పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఈ లాగిన్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. యూజర్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేయాలన్నమాట. క్యాప్షన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసినప్పుడు అప్పుడు మీరు లాగిన్ పేజ్లో ఈ విధంగా మీ ఓటీపీఆర్, మీ పాస్వర్డ్, క్యాప్షన్ ఫిల్ చేసి లాగిన్ అయినట్టయితే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి డిపార్ట్మెంట్ టెస్ట్కి సంబంధించి అప్లికేషన్ని క్లిక్ చేసి చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ని, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం అన్నమాట. ఇది మై డియర్ ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు డిపార్ట్మెంట్ టెస్ట్కి కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే క్యాండిడేట్స్ అయితే ఈ విధంగా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ని ఫిల్ చేసి ఈ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకునే విధానం. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్లో అప్లికేషన్ని సబ్మిట్ చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేసినప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అది ఏ విధంగా ఏమిటనేది నా నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.